సీమార్ జ్యువెలర్స్ సువర్ణ సంక్రాంతి సంబరాలు బంగారు ఆభరణాలపై 1050% తగ్గింపు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం నిర్వాసిత ప్రాంతాల ప్రజలకి సంక్రాంతి కానుకను ప్రకటించింది. మొత్తం మీద గత 5 ఏళ్లుగా నిర్విరామంగా ఎదురు చూస్తున్నటువంటి నిర్వాసితులకి సాయం అందించేటువంటి విషయంలో ఏపీలోని కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 786 కోట్ల రూపాయల నిధుల్ని విడుదల చేసింది. నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లో నిర్వాసిత కుటుంబాలకు సంబంధించి దాదాపు 10,000 కుటుంబాలు పోలవరం ప్రాంతంలో నిర్వాసిత కుటుంబాలు ఉన్నాయి. వీరందరికీ కూడా ఈ అమౌంట్ని వారి అకౌంట్లలో జమ చేసింది ప్రభుత్వం. గతంలో కూడా 2014-19 మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దాదాపు 800 కోట్ల రూపాయల నిధుల్ని పోలవరం నిర్వాసిత గ్రామాల ప్రజల అవసరాల కోసం, అంటే వాళ్ళకి ఇస్తామన్నటువంటి పరిహారానికి సంబంధించినటువంటి చెల్లింపుల్లో భాగంగా గతంలో కూడా చేసింది. అంటే ఓవరాల్గా చూస్తే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దాదాపు 1,600 కోట్ల రూపాయలని ఈ పోలవరం నిర్వాసిత గ్రామాల ప్రజలకి పరిహారం రూపంలో చెల్లించినట్లు అవుతుంది. గత 5 ఏళ్లలో చూస్తే కనుక ₹1 కూడా చెల్లించని పరిస్థితి ఏర్పడింది. 2019 ఎన్నికల ప్రచారం సందర్భంలో జగన్మోహన్ రెడ్డి 10 లక్షల రూపాయల పరిహారంగా అదనంగా 10 లక్షల రూపాయల పరిహారాన్ని ఇస్తామనేటువంటి వాగ్దానం చేశారు. కానీ అది జరగలేదు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు 2024 ఎన్నికల ప్రచారానికి కొద్ది రోజుల ముందర 5 నుంచి 10 మందికి పోలవరం నిర్వాసిత గ్రామాలకు చెందినటువంటి వారికి 10 లక్షల రూపాయల చొప్పున పరిహారాన్ని చెల్లించారు. అయితే ఇప్పుడు తాజాగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత 6-7 నెలల్లో దాదాపు 12,000 కోట్ల రూపాయలు 12,157 కోట్ల రూపాయల శాంక్షన్స్ని పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కూటమి ప్రభుత్వం కేంద్రం నుంచి అనుమతుల రూపంలో తీసుకొచ్చింది. అదే క్రమంలో నిర్మలా సీతారామన్తో ఇటీవల ఢిల్లీలో జరిగినటువంటి భేటీ సందర్భంలో కూడా పునరావాస ప్యాకేజీకి సంబంధించి నిర్వాసిత గ్రామాలకు చెల్లించేటువంటి పరిహారానికి సంబంధించినటువంటి ప్రతిపాదనల్ని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీనికి సంబంధించినటువంటి క్లియరెన్స్లు రాగానే సంక్రాంతికి సరిగ్గా 10 రోజుల ముందరే రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 812 కోట్ల రూపాయలని నిర్వాసిత గ్రామాల అవసరాల కోసం కేటాయించింది. అందులో మొత్తం మీద 786 కోట్ల రూపాయలని వారి అకౌంట్లలో జమ చేసింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పోలవరం పనులకి శరవేగంతో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మొదటి నుంచి కూడా ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అనేటువంటి మాట చెబుతూ వచ్చారు. అలానే పోలవరంలోనే మొదటి పర్యటన చేశారు. పోలవరం స్థితిగతులను పరిశీలించడం, విదేశీ నిపుణుల బృందాలని తీసుకురావడం, డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నటువంటి ప్రాంతం పైన సాంకేతిక అధ్యయనం చేయడం, వీటన్నిటి తర్వాత పనుల్ని పునఃప్రారంభించేందుకు కావాల్సినటువంటి ప్రణాళికను కూడా సిద్ధం చేసుకున్నారు. జనవరి మాసంలోనే డయాఫ్రమ్ వాల్ పునర్నిర్మాణ ప్రక్రియ మొదలు కావాల్సి ఉంది. ఈ తరుణంలో కాంక్రీట్కి సంబంధించినటువంటి టెక్నికల్ క్లియరెన్స్ల కోసం కొంత జాప్యం జరుగుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. దాంతోపాటు నిర్వాసిత గ్రామాల ప్రజల్లో భరోసాని నింపేటువంటి క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. 817 కోట్ల రూపాయల నిధుల్ని రిలీజ్ చేసింది. అందులో 786 కోట్ల రూపాయలని నేరుగా వారి అకౌంట్లలోకి జమ చేసింది. సంక్రాంతి పండుగ అంటే ఆంధ్ర ప్రాంతంలో ఒక పెద్ద పండుగగా పరిగణిస్తారు. 10 రోజుల ముందరగానే సంక్రాంతి వచ్చినంత ఆనందం పోలవరం నిర్వాసిత గ్రామాల్లో కనిపిస్తుంది అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. సో దీంతో పాటు ఈ నెల అంటే సంక్రాంతి తర్వాత ఏ క్షణంలో అయినా కానీ పోలవరం పనులను పూర్తి స్థాయిలో ప్రారంభించడానికి కావాల్సిన ప్రణాళికల్ని రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. ఎందుకంటే మొదటి సీజన్లో ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలంటే వర్షాలు తక్కువగా ఉండేటువంటి సమయం, వరద ఉధృతి తక్కువగా ఉండేటువంటి సమయాన్ని ఎంచుకోవాలి. కాబట్టి నవంబర్, డిసెంబర్ మాసాల నుంచి మే వరకు నిర్మాణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అయితే ఇప్పటి వరకు ఆగిపోయినటువంటి పనుల అంచనా, తీసుకోవాల్సినటువంటి అనుమతులు, కాంట్రాక్టర్ల విషయంలో జరిగినటువంటి జాప్యం, రిలీజ్ చేయాల్సినటువంటి పెండింగ్ బిల్స్, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధుల చెల్లింపులు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కొంత జాప్యం జరిగింది. ఫైనల్గా కాంక్రీట్ క్లియరెన్స్లో డయాఫ్రమ్ వాళ్ళకి ఉపయోగించేటువంటి కాంక్రీట్ రకాలకు సంబంధించినటువంటి క్లియరెన్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం కొంత వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. లేదంటే జనవరి 2వ తేదీ నుంచే పోలవరం పనులు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు నిర్వాసిత గ్రామాల ప్రజలకు పరిహారం అంశంలో ఒక అడుగు ముందుకు వేసిన నేపథ్యంలో సంక్రాంతి లోపు క్లియరెన్స్ వస్తే పనులు ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. వీలైనంత వేగంగా పోలవరం నిర్మాణాన్ని పూర్తి చేయడం, 2026 చివరి నాటికి లేదా 2027 నాటికి పోలవరం ద్వారా రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా అటు ఉత్తరాంధ్ర, ఇటు దక్షిణాంధ్ర, రాయలసీమలో నీటి స్థిరీకరణ, ఈ 3 అంశాలే ఎజెండాగా కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.